మాట్లాడిన ప్రతి ఒక్కరి మాటల వల్ల మనకి సంతోషం అనిపించదు. కానీ ఎవరితో మాట్లాడితే సంతోషంగా ఉంటుందో వారితో మాత్రం ఎంతో ఎక్కువసేపు మాట్లాడాలి అనిపిస్తుంది. గుండెలో ఉన్నటువంటి భారం అంతా తీరిపోయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు గనక తోడైతే నిత్య సంతోషులుగానే మిగిలిపోతాం కదా. సరదాగా మాటలే కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. మాటలే మనుషుల మధ్య దూరాన్ని చెరిపి దగ్గర చేయగలవు. అవే మాటలు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని దూరం చేయగలవు. మనుషుల మధ్య అమృతం లాంటి ప్రేమను నింపగలవు, ద్వేషం లాంటి విషాన్ని పంచగలవు. అందుకోసమని మాటలే కదా అని సులువుగా తీసుకోకండి. జాగ్రత్తగా మాట్లాడండి. సంస్కారాన్ని ఇవ్వలేనటువంటి చదువు, జ్ఞానాన్ని ఇవ్వలేనటువంటి భక్తి, సంతృప్తిని ఇవ్వలేనటువంటి సంపద అతి ప్రమాదకరమైనటువంటివట. ఎప్పుడో ఒకప్పుడు మనకి అనర్థాన్ని తెచ్చిపెడతాయట. అందుకని సంస్కారంతో కూడినటువంటి చదువు, సంతృప్తితో కూడినటువంటి సంపద, జ్ఞానంతో కూడినటువంటి భక్తిని అలవాటుగా మార్చుకోవాలి తప్ప మూఢత్వంతో పయనిస్తే ప్రమాదానికి గురి అయ్యేది మనమే. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా ఉంటారంటే ఎంతటి బాధాకర పరిస్థితుల్లోనైనా కఠినంగా వ్యవహరించగలుగుతారు. ఏమాత్రం కూడా కుంగిపోరు. వాళ్ళు ఎందుకు అలా తయారవుతారంటే జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠాలు, గుణపాఠాలే వాళ్ళని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేలాగా మారుస్తాయి. కఠినంగానైనా సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి గొప్ప వ్యక్తులుగా వీరుంటారు. నిలకడలేని బుద్ధి, నిలకడలేనటువంటి మాట, నిలకడలేని మనసు, నిలకడలేనటువంటి ఆలోచన, నిలకడలేనటువంటి నిర్ణయము, నిలకడలేనటువంటి ప్రవర్తన, ఇవేవి కూడా ఎప్పటికీ కూడా ఏమీ సాధించలేనటువంటి పరిస్థితుల్లోకే నెట్టివేస్తాయి. ఏది సాధించాలన్నా మనిషికి ముందుగా కావాల్సింది స్థిరత్వం. స్థిరంగా పట్టుదలతో ఒకే అంశం పైన నిలకడతో సాధించాలనేటువంటి దృఢ సంకల్పం ఉండాలి. అంతే తప్ప నిలకడలేనటువంటి నిర్ణయాలతో ఎప్పటికీ ఏమీ సాధించలేనటువంటి వ్యక్తుల జాబితాలో మీరు ఎప్పుడూ చేరకండి. ఒక అంశం పట్ల స్థిరమైనటువంటి నిర్ణయాన్ని కలిగి ఉండి అనుకున్నది సాధించేటువంటి వ్యక్తుల జాబితాలోనే మీరు ఎప్పటికీ ఉండాలి. ఏ వ్యక్తికైనా వాళ్ళ జీవితంలో కలిసిరాని కాలం అనేది ఒకటి ఉంటుంది. అలాంటి సందర్భాలలో మన తెలివితేటలు కానీ, మన ధైర్యం కానీ, మన డబ్బు కానీ, మన బలగం కానీ ఏదీ పనిచేయదు. కానీ రెండు అంశాలు మాత్రం పనిచేస్తాయి. అవి ఏంటి అంటే ఓర్పు, సహనం. ఎలాంటి గడ్డు పరిస్థితులైనా కానివ్వండి, ఓర్పుతో సహనంతో కనుక ఓపిక పట్టగలిగితే ఖచ్చితంగా అవి నిన్ను మంచి రోజుల వైపు నడిపిస్తాయి, సరికొత్త జీవితాన్ని చూపిస్తాయి. అందుకని ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఓర్పును, సహనాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకండి. మనతో ఎప్పుడూ ఉండిపోవాలనుకునేటువంటి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందట అంటే మనం ఏం చేసినా భరిస్తూనే ఉంటారట. కానీ మన నుండి విడిపోవాలనుకునేటువంటి వాళ్ళు మనం ఏం చేసినా తప్పు పడుతూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారట. కలిసి ఉండాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం మన లోపాలని కూడా భరిస్తూ మనతోనే ఉండిపోతారట. ఒక వ్యక్తి దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చి ఇలా అన్నాడట, చిన్నప్పుడు ఎంత ఉరకలెత్తుతూ ఉత్సాహంగా ఉండేవాడివి, నిన్ను అందుకోవడం ఎవ్వరి వల్ల అయ్యేది కాదు అని చెప్పి ఆ వ్యక్తిని చూస్తూ అన్నాడట. అప్పుడు ఆ వ్యక్తి మనసులో ఇలా అనుకున్నాడట, నిజమే కదా, ఒకప్పటి నేను ఇప్పుడు లేను. బంధాలలో పడి నన్ను నేను కోల్పోయాను, బాధ్యతలలో పడి నన్ను నేను వదులుకున్నాను అని చెప్పి తనలో తను ఆలోచించుకున్నాడట. మనం కూడా ఇలాగే బాధ్యతల మధ్య, బంధాల మధ్య మనల్ని మనం కోల్పోయి ఉంటాము కదా. కనీసం ప్రయత్నమైనా చేద్దాం మునుపటి ఉత్సాహంతో జీవించటానికి. పశువులు గడ్డినే తింటాయి, కానీ చిన్న పిల్లలని సైతం బ్రతికించగలిగినటువంటి అమృతం లాంటి పాలను అందిస్తాయి. పాలు తాగి పెరిగినటువంటి మనిషి మాత్రం ఈర్ష్య, అసూయ, ద్వేషాలనేటువంటి విషాలను కక్కుతూ జీవిస్తూ ఉంటాడు. అలాంటి విషం కక్కేటువంటి వ్యక్తుల్లో మనం ఎప్పుడూ ఉండకూడదు. సంస్కారాన్ని ఇవ్వలేనటువంటి చదువు, జ్ఞానాన్ని ఇవ్వలేనటువంటి భక్తి, సంతృప్తిని ఇవ్వలేనటువంటి సంపద అతి ప్రమాదకరమైనటువంటివట. ఎప్పుడో ఒకప్పుడు మనకి అనర్థాన్ని తెచ్చిపెడతాయట. అందుకని సంస్కారంతో కూడినటువంటి చదువు, సంతృప్తితో కూడినటువంటి సంపద, జ్ఞానంతో కూడినటువంటి భక్తిని అలవాటుగా మార్చుకోవాలి తప్ప మూఢత్వంతో పయనిస్తే ప్రమాదానికి గురి అయ్యేది మనమే. మన ఆనందాన్ని పంచుకునే వాళ్ళకంటే మన బాధని పంచుకునేటువంటి వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇవ్వాలట. ఆనందాన్ని ఎవరితో అయినా పంచుకోగలుగుతాము, కానీ మన బాధని మాత్రం మన వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళకి మాత్రమే పంచుకోగలుగుతాము. మన బాధని పంచుకొని వాళ్ళ బాధలాగా భావించి మనల్ని ఆ సమస్యల నుంచి బయటపడేయాలని చూస్తారు. అలాంటి వాళ్ళని వీలైనంత వరకు మంచి ప్రాధాన్యతనిచ్చి గౌరవించాలి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే
మనం ఎవరికైనా 100 సార్లు మంచి చేసి ఒక్క చెడు మాట అంటే చాలు 100 సార్లు చేసినటువంటి పనులు మొత్తం మర్చిపోయి ఇక అక్కడి నుంచి అర్థం చేసుకునే బదులు అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు సహజంగా ఎదురవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు కాస్త సంయమనం పాటించండి, తప్పకుండా అంతా మంచే జరుగుతుంది. కొంతమంది ఇతరుల బాధని తమ బాధగా భావిస్తూ ఇతరుల కన్నీటిని తుడచడంలో తమ విలువైనటువంటి క్షణాలను ఎన్నింటినో కోల్పోతూ ఇతరుల జీవితాలని నిలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా తమ విలువైనటువంటి సమయాన్ని కేటాయించేటువంటి వాళ్ళు, కన్నీరు కార్చేటువంటి వాళ్ళ పాలిట నిజంగా ఒక సైన్యం అనే చెప్పాలి. ఇలాంటి సైన్యం లాంటి వ్యక్తులు కనుక మీ తోడు ఉంటే వాళ్ళ చేయిని ఎప్పుడూ వదిలిపెట్టకండి. ఒక వ్యక్తి దగ్గరికి ఒక పెద్దాయన వచ్చి ఇలా అన్నాడట, చిన్నప్పుడు ఎంత ఉరకలెత్తుతూ ఉత్సాహంగా ఉండేవాడివి, నిన్ను అందుకోవడం ఎవ్వరి వల్ల అయ్యేది కాదు అని చెప్పి ఆ వ్యక్తిని చూస్తూ అన్నాడట. అప్పుడు ఆ వ్యక్తి మనసులో ఇలా అనుకున్నాడట, నిజమే కదా, ఒకప్పటి నేను ఇప్పుడు లేను, బంధాలలో పడి నన్ను నేను కోల్పోయాను, బాధ్యతలలో పడి నన్ను నేను వదులుకున్నాను అని చెప్పి తనలో తను ఆలోచించుకున్నాడట. మనం కూడా ఇలాగే బాధ్యతల మధ్య బంధాల మధ్య మనల్ని మనం కోల్పోయి ఉంటాము కదా. కనీసం ప్రయత్నమైనా చేద్దాం మునుపటి ఉత్సాహంతో జీవించటానికి. మనతో ఎప్పుడూ ఉండిపోవాలనుకునేటువంటి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందట అంటే, మనం ఏం చేసినా భరిస్తూనే ఉంటారట. కానీ మన నుండి విడిపోవాలనుకునేటువంటి వాళ్ళు మనం ఏం చేసినా తప్పు పడుతూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారట. కలిసి ఉండాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం మన లోపాలని కూడా భరిస్తూ మనతోనే ఉండిపోతారట. జీవితం అంటే ప్రతిరోజు నిన్ను నువ్వు సరికొత్తగా రూపుదిద్దుకొని ఆదర్శంగా జీవించగలగటం. మనల్ని మనం సరికొత్తగా బంగారానికి సానపెట్టినట్లుగా మనల్ని మనం సానపెట్టుకుంటూ కొత్తగా రూపుదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అందుకని నిన్ను నువ్వు సానపెట్టుకొని రూపుదిద్దుకునేటువంటి ప్రయత్నాన్ని ఎప్పుడూ విడవకు. వీలైనంతగా ఇప్పుడే అంటే వయసులో ఉన్నప్పుడే బాగా కష్టపడు. అలా చేయలేనంటే రేపు వయసు మళ్ళిన తర్వాత కష్టాలు తట్టుకొని బతకడానికి సిద్ధపడు. అంతే తప్ప ఇప్పుడు కష్టపడను అప్పుడు సుఖంగా ఉండాలి అంటే అది అసాధ్యమైనటువంటి పని. అందుకే ఇప్పుడే కష్టపడి పని చేయి, లేదంటే కష్టాలు తట్టుకొని బతకటానికి సిద్ధంగా ఉండు. కోపం అనేది సహజం, కానీ ఆ కోపం క్రోధంగా ఆవేశంగా మారకూడదు. కోపం మనసులో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి. కానీ ప్రేమ మాటల్లోనే కాదు చేతల్లో మనస్సులో కూడా ఉండాలి. అప్పుడే కోపాన్ని మించినటువంటి ప్రేమని అవతలి వ్యక్తి పైన చూపించగలుగుతాము. మార్పుకి ఎప్పుడు భయపడకండి. మంచి వైపు మారాలని అనుకుంటే వెంటనే ఆ పనిని మొదలుపెట్టండి. మారాలంటే భయపడకండి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అంటూ మొహమాట పడటం కానీ భయపడటం కానీ చేయకండి. మనం చేసేటువంటి పని తప్పు పని కానప్పుడు ఎక్కడా కూడా మార్పుకి భయపడాల్సినటువంటి పనే లేదు. ఇంకా చెప్పాలంటే మార్పు మనల్ని గొప్ప వ్యక్తులుగా ఉన్నతమైనటువంటి శక్తులుగా తీర్చిదిద్దుతుంది. అందుకని నిన్నటి నీకన్నా నేటి నువ్వు మరింత గొప్పగా ఆలోచించేలాగా, మరింత గొప్పగా మార్పుకి గురి అయ్యేలాగా నీ జీవితాన్ని నిర్దేశించుకో. ఖచ్చితంగా అందరిలో మంచి గుర్తింపుని పొందుతావు. ఆనందాన్ని ఇతరుల నుండి కానీ వస్తువుల నుండి కానీ పొందవచ్చు, కానీ మనశ్శాంతిని మాత్రం మన మనస్సు నుండి మాత్రమే పొందగలుగుతాము. అది ఇతరుల నుండి కానీ వస్తువుల నుండి కానీ దొరకదు. నీలో మాత్రమే పుడుతుంది, నీవు అనుకుంటే మాత్రమే పుడుతుంది. అందుకోసమని ఆనందంతో పాటు మనశ్శాంతిగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. సమస్యలను ఎదుర్కోలేక ఒక్కొక్కసారి జీవితం పైన విపరీతమైనటువంటి విరక్తి పుడుతుంది. అలాంటి సందర్భాలలో మీరు ఒక్క పని చేయండి. హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని పరిశీలించండి. బ్రతకడం కోసం చావుతో పోరాడుతున్నటువంటి వాళ్ళని పరామర్శించండి. అప్పుడు మీకు జీవితం విలువైందని అర్థమవుతుంది, బ్రతుకుపైన నమ్మకం ఏర్పడుతుంది. అంతేకాని సమస్య నాకే ఉంది అనుకుంటూ బాధపడుతూ తప్పుడు నిర్ణయాల వైపు ఎప్పుడూ పయనించకండి. విలువైనటువంటి మీ జీవితాన్ని అనాలోచితంగా వచ్చేటువంటి ఆలోచనల నుంచి బయటపడటం కోసం మనకన్నా ఎక్కువ సమస్యలతో పోరాడుతున్నటువంటి వాళ్ళతో కాస్త సమయం కేటాయించండి. అప్పుడు వారి సమస్య ముందు మీ సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. వెంటనే మీ ఆలోచన విధానం మారి జీవితం పైన ఆశ పుడుతుంది. అంతే తప్ప నిరుత్సాహంతో కుంగిపోకండి. కొన్నిసార్లు మౌనంగా ఉండటం చేతకానితనము, పట్టించుకోకుండా ఉండటం పిరికితనము కానే కాదు. అనవసరమైనటువంటి ప్రతి అంశంతో కానీ, వ్యక్తుల విలువ తెలియనటువంటి ప్రతి వ్యక్తితో కానీ పోరాడితే మనకి మనసుకి బురద లాంటి బాధ అంటుకుంటుంది. అంతేకాదు మనకి గాయాలను మిగులుస్తాయి, మన సమయాన్ని హరిస్తాయి. అందుకోసమని అలాంటి సందర్భాలలో మౌనంగా ఉండటం కానీ,
పట్టించుకోకుండా ఉండటం కానీ చేస్తూ ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళు పిరికి వాళ్ళనో చేతకాని వాళ్ళనో అనుకోవాల్సినటువంటి అవసరమే లేదు. కొన్ని సందర్భాలలో కొంతమంది మనతో అబద్ధం చెప్తున్నారని తెలిసినా మనం నవ్వి వదిలేస్తాం, అంతే తప్ప స్పందించము. దాని అర్థం వాళ్ళు అన్నీ అర్థం చేసుకొని గొప్పగా పరిణితితో ఆలోచిస్తున్నారని భావించాలి, అంతే తప్ప అబద్ధం చెప్తున్నారని పసిగట్టలేని తెలివి తక్కువతనం కానే కాదు. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అనేటువంటి సంకల్పం నీలో ఉండాలి. కానీ నీ దారికి అడ్డొచ్చేటువంటి ప్రతి కష్టం కూడా నీకు దారిని చూపించేదిగా మారుతుంది. ఎలాంటి పరిస్థితులైనా నెమ్మదిగా మనకి అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. ప్రతి కష్టాన్ని అవాంతరంగా భావించకు, ధైర్యంతో ముందుకు సాగు. ఖచ్చితంగా ఇక నీ ముందు అన్ని మంచి రోజులే ఉంటాయి. అందరినీ సంతృప్తి పరచాలని ఎప్పుడూ అనుకోకు. ఎందుకు అంటే అందరినీ సంతృప్తి పరచడం అసాధ్యమనే చెప్పాలి. ఒకరికి నచ్చితే ఇంకొకరికి మనం నచ్చకపోవచ్చు. దేవుడు అంతటి వారే కొంతమందికి నచ్చితే మరికొంతమందికి నచ్చట్లేదు. అలాంటప్పుడు అందరినీ సంతృప్తి పరచడం మన వల్ల అవుతుందా? కాదు కదా. అందుకని అందరినీ సంతృప్తి పరచాలనేటువంటి ఉద్దేశంతో నిన్ను నువ్వు సంతృప్తి పరచుకోవటం మర్చిపోకు. ఏ పని చేస్తే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు అని ఆలోచించుకుంటూ నువ్వు చేసేటువంటి పని మంచిదైతే చాలు. ఎవ్వరు సంతృప్తి పడినా పడకపోయినా నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా నీ జీవితం సంతోషదాయకంగానే ఉంటుంది. రకరకాల పరిస్థితులను ఎదుర్కొని ప్రశాంతంగా జీవించాలి అంటే అస్సలు ఎప్పటికీ వీరిని క్షమించలేము అనుకునేటువంటి వాళ్ళని ఖచ్చితంగా మర్చిపోయేటువంటి ప్రయత్నం చేయాలి. లేదు అలా చేయలేము, వాళ్ళతో కలిసే జీవించాలి, వాళ్ళని మర్చిపోలేము అనుకునేటువంటి పక్షంలో అలాంటి వారిని క్షమించనైనా క్షమించాలి. లేదు వీళ్ళని ఎప్పటికీ క్షమించలేము అనుకుంటే వాళ్ళని పూర్తిగా మర్చిపోండి. నీ స్థాయి చూసి నీ వెంట ఉండేవారి కంటే నీ మనసు తెలుసుకొని ఎప్పుడు నీ నీడలాగా నీ వెంట ఉండేటువంటి వాళ్ళే నిజమైనటువంటి ఆత్మీయులు. కానీ మనకు వీళ్ళు ఎప్పుడు మన వెన్నంటే ఉండటం వల్ల పెద్దగా లెక్కలోకి తీసుకోము. కానీ వీళ్ళే నిజమైనటువంటి ఆత్మీయులు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని చులకన భావాన్ని ప్రదర్శించకుండా ప్రేమతో వారిని ఆదరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు మన స్థాయిని చూసి మనతో ఉండలేదు, మన మనసును చూసి మాత్రమే మనల్ని వీడిపోకుండా మనతో ఉంటున్నారు. అలాంటి వారి పట్ల మర్యాదగా ఉండటం తప్పేమీ కాదు కదా. మార్పుకి ఎప్పుడు భయపడకండి. మంచి వైపు మారాలని అనుకుంటే వెంటనే ఆ పనిని మొదలుపెట్టండి. మారాలంటే భయపడకండి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అంటూ మొహమాట పడటం కానీ భయపడటం కానీ చేయకండి. మనం చేసేటువంటి పని తప్పు పని కానప్పుడు ఎక్కడా కూడా మార్పుకి భయపడాల్సినటువంటి పనే లేదు. ఇంకా చెప్పాలంటే మార్పు మనల్ని గొప్ప వ్యక్తులుగా ఉన్నతమైనటువంటి శక్తులుగా తీర్చిదిద్దుతుంది. అందుకని నిన్నటి నీకన్నా నేటి నువ్వు మరింత గొప్పగా ఆలోచించేలాగా, మరింత గొప్పగా మార్పుకి గురి అయ్యేలాగా నీ జీవితాన్ని నిర్దేశించుకో. ఖచ్చితంగా అందరిలో మంచి గుర్తింపుని పొందుతావు. నీవు కన్నీళ్ళని గెలిపిస్తున్నంతకాలం కష్టాలు విర్రవీగుతూనే ఉంటాయి. కన్నీళ్ళని గెలిపించటం మానేసి కష్టానికి కఠినంగా ఎదురిగి తొక్కి పట్టడం నేర్చుకో. అప్పుడు కష్టాలు ముడుచుకొని వెనుదిరిగిపోతాయి. అప్పుడు నీ కథ ఖచ్చితంగా మారిపోతుంది. నాకు ఎవ్వరూ అవసరం లేదు, నేనే అందరికీ అవసరం అనుకునేటువంటి వాళ్ళ ప్రవర్తన నెమ్మదిగా తెలియకుండానే అహంకారపూరితంగా మారుతుంది. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో గర్వం చేరి అందరితో గర్వంగా ప్రవర్తించడం మొదలెడతారు. అందుకోసమని చాలా జాగ్రత్త. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అక్కడ నేను లేకపోతే ఏం జరిగేదో అనేటువంటి అహంకారాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోకండి. మీరు ఉన్నా లేకున్నా, మీరు లేకపోయినప్పటికీ భగవంతుడు ఇంకేదో దారి చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ సమస్య అనేది నెరవేరుతుంది. మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే పొగడతలకి ఎప్పుడూ పొంగిపోకండి. ఎందుకంటే పొగడతలనేవి మనకి తెలియకుండానే మన ప్రవర్తనని మరో రకంగా మార్చేస్తూ ఉంటాయి. అందుకోసమని పొగడతలకి ఎప్పుడూ పొంగిపోకండి. మన స్థాయిని సమాజంలో గొప్పగా నిలబెట్టేది పొగడతలు కానే కాదు. మనం ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది మాత్రమే మన విలువను పెంచి సమాజంలో మన స్థాయిని నిర్ణయిస్తుంది. అంతే తప్ప పొగడతలకి ఎప్పుడూ పొంగిపోకండి, లొంగిపోకండి. ఎప్పుడైతే మనం ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకి స్పందిస్తూ ఉంటామో అప్పుడే మన మనశ్శాంతి కరువవుతుంది.
ఎదుటివారు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారో, అర్థం పర్థం లేనటువంటి మాటలకి మనం స్పందిస్తూ ఉంటామో అప్పుడే మన సగం మనశ్శాంతిని కోల్పోతాము. అందుకే ప్రతి అంశానికి స్పందించాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఎంత ఎక్కువగా స్పందిస్తే అంత ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోతాము అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా అవసరమైనంత మేరకు మాత్రమే స్పందించి మనశ్శాంతిగా జీవిద్దాం. కన్నీళ్ళని వడిసిపెట్టి కథని మళ్ళీ మొదలుపెట్టు. చూద్దాం పరిస్థితులు ఎందుకు మారవో, ఎలా మారవో. కావాల్సిందల్లా కన్నీళ్ళని వడిసిపెట్టి కథను మళ్ళీ మొదలు పెట్టాలి అనేటువంటి దృఢ నిర్ణయం నీలో ఉండాలి. కానీ మన కథ ఎందుకు మారదు చెప్పండి? ఖచ్చితంగా నీ కథ గొప్పగానే ముందుకు సాగుతుంది. అందుకే కన్నీళ్ళని ఒడిసిపట్టి కథని మళ్ళీ మొదలుపెట్టు. నీ జీవితాన్ని నువ్వే గొప్పగా రూపుదిద్దుకో. కానీ కన్నీళ్లు కారుస్తూ ఉన్న చోటనే ఉండిపోకు.